హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చాలా డేస్కి అయితే ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ మధ్య అస్సలు తీయట్లేను, ఎందుకో వీడియోస్ అయితే అస్సలు టైం అయితే అస్సలు ఉండట్లేదు, నాకు గుర్తు కూడా ఉండట్లేదు అన్నట్టు. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. అంటే నా ఫుల్ డే ఈరోజు మొత్తం నేను చేసిందంతా అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. అంటే ఏంటంటే ఫస్ట్ మా రిషి కోసం అయితే వంట అయితే చేయాలి కదా. ఇంకా మా బాబాయ్ అయితే 7:30కి అయితే వెళ్ళిపోతాడు, అందుకని ఇంకా రిషి కోసం అన్నట్టు వంట అయితే చేస్తున్నాను. అంటే కర్రీ అయితే అందరికీ చేస్తున్నాను, కానీ అన్నము ఇంకా ఏమంటారు చపాతీ అయితే వాడి కోసం కొద్దిగా చేసేసి తర్వాత అయితే మేము అందరం అయితే చేసుకుంటాము. అయితే నేను ఈరోజు సొరకాయ కూర అయితే చేశాను. ఇంకా నేను మార్నింగ్ లేవగానే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ కట్ చేస్తే ఖరాబ్ అవుతుందేమో అని భయం వేసి ఇంకా అలాగైతే ఉంచేసాను. ఇంకా మార్నింగ్ అయితే కట్ చేసేసాను సొరకాయ. ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. కుక్కర్లో చేస్తే కొద్దిగా జల్దీ అయిపోతుంది కదా, ఇంకా అందుకన్నట్టు కుక్కర్లో అయితే చేస్తున్నాను. అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ ఇంకేసేసి కస్తూరి మేతి కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, సో అదంతా వేసేసాను. ఒకవైపు అయితే రైస్ అయితే పెట్టేశాను, ఇంకో వైపు ఏమో కర్రీ అయితే చేస్తున్నాను అన్నట్టు. ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీస్కి, ఇంకా జొన్న రొట్టెలకి, రైస్కి, దేనికైనా కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. అయితే ఇలా మంచి మిక్స్ అయితే చేసుకోండి. నేనే ఈ కర్రీ చేస్తే మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్టు. అసలు మా మమ్మీ వాళ్ళు ఇలా చేయరు, నేనే అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలా చేస్తారన్నట్టు. ఇంకా అలా మా మమ్మీ వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది అన్నట్టు. ఈ కర్రీ బాగుంటుంది. అయితే ఇందులో అయితే పచ్చిమిర్చి పేస్టే వేసుకోవాలి. మనం కారం పొడి వేసే కంటే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి మంచిగా అయితే కలుపుతున్నాను. ఇలా మంచిగా కలిపేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, ఎక్కువ వాటర్ అయితే ఇందులో పట్టవు, కొద్దిగా వాటర్ వేసేసి మనం కుక్కర్ పెట్టేయాలి. ఒక 2 to 3 విజిల్స్ అలా పెట్టామంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు కర్రీ. ఇలా మంచిగా కలిపేసేసి ఇంకా నేనైతే మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా పెట్టాను. ఆ తర్వాత అయితే ఆ కుక్కర్ మూత విజిల్ వదిలే వరకు అయితే నేను చపాతీ అయితే చేస్తున్నాను. ఒక చిన్న చిన్న 2 చపాతీస్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఒకటి ఖరాబ్ అంటే మనం ఒకటే చేస్తే మళ్ళీ మాడిపోతుందేమో అన్నట్టు. ఇంకా నేనైతే 2 అయితే చేస్తాను, వాడికి అయితే ఒకటి అయితే పెడతాను. ఎందుకంటే రిషికి పొద్దునే వస్తుంది స్కూల్ బస్సు, అందుకన్నట్టు ఇంకా వాడు తినడు ఇంట్లో, ఇంకా స్కూల్కి వెళ్ళే తింటాడు. వాళ్ళకైతే స్నాక్ బ్రేక్ అనేది ఉంటుంది, సో అప్పుడైతే తినేస్తాడు. నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అప్పుడే తినేస్తాడు అన్నట్టు. ఇంట్లో ఉంటే బనానా తినేసి అలా వెళ్ళిపోతాడు, పాలైతే అస్సలే తాగడు. అందుకని ఇంకా నేను బనానానే ఇస్తాను ఎక్కువ మటుకు. బనానా తినేసి వెళ్ళిపోతాడు. ఇంకా స్కూల్కి వెళ్ళి అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తాడు అన్నట్టు. అయితే నేను ఈరోజు చపాతీ, ఇంకా ఈ సొరకాయ కర్రీకి చపాతీ బాగుంటుందన్నా కదా, అందుకని ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను అన్నట్టు బ్రేక్ఫాస్ట్కి. సో ఇంకా చపాతీ అయితే చేసేసి ఇంకా అది కాల్చేసి పెట్టేయడమే. ఇంకా మా రిషి నేను చేసేలోపు అయితే వాడు మెల్లగా 7 o'clock అలా లేస్తాడు. ఇంకా అప్పుడు లేవగానే నేనైతే ఇంకా రెడీ అయితే చేసేస్తాను అన్నట్టు. రెడీ చేసేసి ఇంకా వాడిని పంపించేస్తాను. నా వంట అయిపోతుంది 7 o'clock వరకు. ఇంకా ఆ తర్వాత అయితే మా రిషి దగ్గరికి వెళ్ళి ఇంకా రిషిని అయితే రెడీ చేసేసి పంపిస్తాను అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ అప్పటి వరకు లేసేసి ఇంకా ఆయన అయితే పంపించేస్తాడు. ఇంకా రిషికి రైస్ అయితే వండేసాను. సో ఇది మనం నార్మల్గా తినే వైట్ రైస్ కాకుండా ఇదేదో రైస్ అంట, అంటే ఇది చాలా మంచి రైస్ అంట, మా హస్బెండ్ తెచ్చాడు అన్నట్టు. అరౌండ్ ఇది 150 per kg అలా ఉంటుంది. దాని ఏమేదో ఉంది. సో పిల్లలకి కొంచెం హెల్తీగా పెట్టాలన్నట్టు ఇంకా ఆ రైస్ అయితే మేము పిల్లలకి అదే వాడుతున్నాము చాలా డేస్ నుండి. అయితే ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్కి అయితే ఇదే ఉంటుంది అన్నట్టు. ఓన్లీ పిల్లలకైతే పెడదాము, కావాలంటే పెద్దోళ్ళు కూడా తినచ్చు, కానీ ఇంకా అంతమందికి అన్నట్టు పిల్లలకైతే ఈ రైస్ అయితే మేమైతే వండి పెడతామన్నట్టు. ఇంకా చపాతీ అయితే అయిపోయింది అన్నట్టు, చపాతీ కూడా చేసేసాను. ఈ స్కూల్ స్టార్ట్ అయితే ఇలానే ఉంటుంది. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, చాలా అంటే ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళనట్టే వెళ్తున్నాడు అన్నట్టు. అయితే ఈరోజు కూడా ఇంకా వర్షం పడింది. అంతకుముందు డే అయితే పంపించలేదు, కానీ ఈరోజు పంపించేద్దాము అన్నట్టు పంపించేస్తాను ఇంకా స్కూల్కి అయితే. ఇంకా ఈ దాంట్లో అయితే మనం నువ్వుల పొడి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని, మా ఇంట్లో నువ్వుల పొడి కొట్టింది ఉంటుంది, అంటే పొడి కొట్టుకొని ఉంటామన్నట్టు, పొడి ఉంటుంది నువ్వుల పొడి. ఇంకా అదైతే డైరెక్ట్ వేసేసాను. కావాలంటే మనం నువ్వులు వేయించుకొని అప్పటిదప్పుడు కూడా పొడి వేసేసేయచ్చు. ఇంకా నేనైతే నువ్వుల పొడి వేసేసి ఇది కొద్దిగా ఉడికే వరకు అయితే పెట్టుకొని,
ఇలా నువ్వుల పొడి ఇలా వేస్తే కూడా మనం పిల్లలు డైరెక్ట్గా తిన్నారు కదా నువ్వులు పల్లీలు, సో ఇలా వేస్తే కూడా వాళ్ళు మంచిగా వాళ్ళకి ప్రోటీన్ అనేది వస్తుంది. ఇంకా నేను రైస్లోనే కొద్దిగా కర్రీ వేసేసి కలిపేసి ఇంకా బాక్స్లో అయితే పెడతాను అన్నట్టు రిషికి. సో కొద్దిగానే ఉంటుంది కదా రైస్, మళ్ళీ ఇంకా వేరే ప్లేట్ తీయడం ఎందుకన్నట్టు ఇలా అయితే చేస్తాను నేను. ఇలా కలిపేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను. పెట్టిన అన్నం అయితే ఎలా పెడతానో అలానే తీసుకొస్తున్నాడు ఈ మధ్య, అస్సలు తినట్లేదు ఎందుకో పాపం మనిషి అయితే. ఇంకా ఏంటో ఇక పెట్టాలి కదా మనం, తినట్లే అని పెట్టకుండా అయితే వండలేం కదా, ఇంకా అందుకని కొద్దిగా అయినా పెడతా. వాడు తిన్న కాడికి తిని మళ్ళీ తీసుకొచ్చేస్తున్నాడు బాక్సెస్ అయితే. ఇంకా రైస్ అయితే కట్టేసాను, ఇంకొక చపాతీ అయితే పెట్టాను, ఇంకా కర్రీ అయితే పెట్టాను. కానీ ఆ రోజు కొద్దిగా ఏమైందో ఏమో, కొద్దిగా ఫీవర్ వచ్చేసి ఏం తినలేడు అసలు రిషి అయితే. పెట్టాను కానీ అలానే తీసుకొచ్చేసాడు. ఇంకా నేనైతే బాక్సెస్ అయితే పెట్టేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే కంపల్సరీ నాప్కిన్ అయితే పెడతాను లంచ్ బాక్స్లో, ఎందుకంటే ఇంకా మా రిషి మొత్తం పడేసుకుంటూ తింటాడు అన్నట్టు వాడి ఇంట్లోనే. ఇంకా స్కూల్లో ఎలా పడేసుకుని తింటాడేమో అన్నట్టు కొద్దిగా పెద్ద నాప్కిన్ అయితే పెడతాను. ఇంకా వాడిని అయితే రెడీ చేసేసాను నేను, బాక్స్ అన్ని రెడీ చేసేసి మా రిషిని అయితే రెడీ చేశాను అన్నట్టు. ఇంకా వర్షం పడుతుంది కదా అని మంచి ఇలా జాకెట్ వేసి అయితే ఉంచాను, ఎందుకంటే తడిచినా కూడా బస్ దాకానే వెళ్తాడు కానీ కొద్దిగా చల్లగా కూడా ఉంది కదా అన్నట్టు వేసేసాను. మరీష్ అయితే రెడీ అయ్యాడు. చేతులు వేసుకోబట్ట, చేతులు వేసుకో టర్నింగ్లో క్వార్టర్లో చేతులు వేసుకో. బాయ్ రిషి. చూసారు కదా వర్షం సౌండ్ ఎలా వస్తుందో, ఇంకా వర్షం పడుతూనే ఉందన్నట్టు. ఇంకా మా కన్నయ్య కూడా రెడీ అయ్యాడు స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా కన్నయ్యని కూడా దించాలన్నట్టు స్కూల్ దగ్గర. ఇంకా అన్వి పాపకైతే చపాతీ చేసామన్నట్టు. ఇంకా పిల్లల ముగ్గురికి చపాతీ చేస్తే అన్వి కూడా కొద్దిగా చుంచేస్తే అలా తింటుంది అన్నట్టు. ఇంకా ఆమెకైతే ఎప్పుడు ర్యామ్సే కావాలి, ఇప్పుడు చూసినా చిట్టి చిలకమ్మ అనుకుంటే కూర్చుంటుంది, పెట్టమని చెప్తుంది అసలు టీవీలో. ఇంకా అంశు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు, మేమైతే టీ అయితే తాగుతున్నాం. మా అన్వి పాపనేమో చిట్టి చిలకమ్మ అయితే చూస్తుంది. ఈ మధ్య తెలుగు ర్యామ్స్ చాలా ఎక్కువ చూసేస్తుంది అన్నట్టు. ఇంకా సరే వీళ్ళకు కూడా కొద్దిగా నేర్చుకుంటారు పిల్లలు కూడా అన్నట్టు ఇంకా మేమైతే తెలుగు ర్యామ్స్ అయితే ఎక్కువ పెడుతున్నాము. ముందైతే అంత చూడకుండే, కానీ వీళ్ళైతే ఇప్పుడు బాగా చూస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా నేను చపాతీ చేస్తాం కదా, చపాతీ ఇంకా కర్రీ అయితే పెట్టించేసాను. అక్క ఇంకా అత్తమ్మ ఇద్దరు అయితే చపాతీ అయితే చేస్తున్నారు. ఇంకా నేను ఏంటంటే ఇంకా నేను వేరే పని చేసుకుంటున్నాను అంటే, ఇంకా అక్క అత్తమ్మ అయితే ఇద్దరు కలిసి చపాతీ అయితే చేస్తున్నారు. మా ఇంట్లో అయితే ఒక్కరు చేస్తే అస్సలు కాదు చపాతీ చేయడానికి, ఎందుకంటే చాలా చేయాల్సి వస్తుంది. అందుకనే ఇంక ఇద్దరం కంపల్సరీ చేయాలి. ఇంకా మా అంశు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు అయితే వెళ్తున్నాడు అన్నట్టు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్తాడు, అంశుని డ్రాప్ చేసుకుంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇంకా నేనైతే మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా రోజు కొద్దిసేపు అయ్యాక ఎండలాగా వచ్చినుండే ఒక 11 o'clock 10 o'clock అట్లా. ఇంకా అప్పుడైతే నేనైతే స్టార్ట్ చేసేసాను, మిషన్ స్టార్ట్ చేసేసి ఇంకా తర్వాత నేను పొద్దుగాల సొరకాయ కర్రీ అయితే చేస్తాను కదా, ఇంకా పప్పు చేద్దామని అనిపించింది, పప్పు చారు. ఇంకా అందుకని కందిపప్పు అయితే 2 cups అయితే నానబెట్టి అంటే వాష్ చేసేసి పెట్టాను. అందులో అయితే ఒక 3 టమాటాలు, ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి అయితే వేసాను. టమాటాలు ఇలా కట్ చేసి వేసేసాను డైరెక్ట్. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే అలా ఏమంటారు మధ్యలో కట్ చేసేసి అలా వేసేసాను అన్నట్టు. ఈ పప్పుచారు చాలా బాగుంటుంది. అంటే ఇందులో నేను మునగకాయలు కూడా వేసాను. సో అవి రెండు కలిపి అంటే మనం పప్పు పోపు చేస్తాం కదా, అంటే పప్పు పోపుకి వేసేటప్పుడు అందులో అయితే ఫ్రై చేస్తాను ఆనియన్ తోటి. కాకపోతే ఇవి అయితే ఇప్పుడు టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే రెండు అయితే ఫస్ట్ అయితే ఇందులో వేసి ఉడకబెడతాను అన్నట్టు. ఇందులో కొద్దిగా పసుపు ఇంకా ఆయిల్ వేసేసి ఉడకబెట్టేస్తాను. పప్పుచారు ఇంకా చింతపండు కన్నా చింతకాయలు ఉంటాయి కదా, మనం దాంతో అయితే చేసుకోవాలి. ఎంత బాగుంటుందో అసలు, పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్.
చింతకాయలకి ఇప్పుడు మనకైతే చింతకాయలు అయితే దొరుకుతాయి కదా, ఇలా అయితే చేసుకోండి. చింతపండు వేసే కంటే చింతకాయలు వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే అప్పుడైతే నా దగ్గర అయితే చింతకాయలు అయితే లేకుండే, అందుకని ఇంకా నేను చింతపండుతోటి అయితే చేసేసాను అన్నట్టు. ఇదైతే ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు త్వరగా అంటే మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అన్నట్టు పప్పుచారు. అందుకని ఇంకా 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇంత చింతపండు అయితే నానబెట్టాను. ఇంకా ఈ చింతపండు పప్పు రెండు నానే వరకు అయితే ఉంచుకున్నాను. ఇంకా మా అత్తమ్మ అయితే పూజ చేసేసి గుడికి అయితే వెళ్తుంది. మా అత్తమ్మ ఎవ్రీడే అయితే వెళ్తుంది టెంపుల్కి. ఇవాళ అంటే టెంపుల్లో అయితే పూజలు అయితే అవుతున్నాయి, అందుకని ఇంకా డైలీ వెళ్తుంది అన్నట్టు. అన్వి అయితే కొద్దిసేపు పడుకొని లేచింది. ఇంకా అక్క అయితే పైకి వెళ్ళింది అన్నట్టు. ఇంకా అన్విని కొద్దిసేపు పెట్టుకుని అయితే నేను ఉన్నాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయ్యింది. నేను ఇంకా మా అత్తమ్మ ఇద్దరం కూర్చొని అయితే తినేసాము. ఇంకా అన్వి అప్పుడే లేచింది కదా, అప్పుడే ఇంకా దించితే అసలు ఏడుస్తుంది. కొద్దిసేపు ఎత్తుకొని అలా కూర్చున్నామనుకో మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు మేము అందరం చపాతీ తిన్నాము. నిజంగా చాలా బాగుండే ఆ రోజైతే సొరకాయ కర్రీ. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇదైతే ట్రై చేయండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేనైతే సాంబార్ అయితే అంటే పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంకా విజిల్స్ అన్నీ అయిపోయాయి, కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది అన్నట్టు. ఇంకా అది మంచిగా మెత్తగా రుబ్బుకొని ఇంకా చింతపండు రసం వేసేసి ఇంకా మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవచ్చు. మనం ఎక్కువ పుల్లగా అంటే కొద్దిగా ఎక్కువ, లేదంటే కొద్దిగా తక్కువ, అలా కొద్దిగా లూజ్గానే ఇష్టపడతారు మా ఇంట్లో. ఇంకా నేనైతే ఇందులో సరిపడా వాటర్ అయితే వేసేసాను. చింతపండు ఇంకా వాటర్ వేసేసి ఇలా పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత అయితే మనం పోపు అయితే పెట్టుకోవాలి. పోపుకైతే పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంకా కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా మెంతులు వేసుకున్నాక మనమైతే ఇంకా డ్రమ్ స్టిక్స్ ఇంకా ఆనియన్ ఇవి రెండు వేసేసి మంచి ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత అయితే కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటే చాలు. ఇది మంచి ఫ్రై అయ్యాక మనం కొద్దిగా పసుపు వేసేసి, అలాగే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు దాని ఫ్లేవర్ అయితే. నేనైతే కంపల్సరీ వేస్తాను ఇంగువ. సో ఇంగువ కూడా వేసేసాను. ఇప్పుడైతే పసుపు వేసాను. పసుపు వేసాక కొద్దిగా ఇంగువ కూడా వేసేసి, మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఇంకా వాటర్ వేసి పెట్టాం కదా చింతపులుసు, సో అదంతా ఇందులో వేసేసి బాగా మరగనివ్వడమే. చాలా ఈజీ, మనకు ఒక 15 minutesలో అయితే అయిపోతుంది పప్పుచారు చేయడం. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా అయ్యింది ఆ రోజు. ఎప్పుడైనా బాగా అవుతుంది, కానీ ఆ రోజు ఇంకా చాలా బాగా అయినండి. మీరైతే ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత అయితే లాస్ట్లో కొద్దిగా ఉప్పు ఇంకా సాంబార్ పౌడర్ అయితే వేసాను. సాంబార్ పౌడర్ మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బాగా మరగనివ్వండి. మనకు ఈ డ్రమ్ స్టిక్ అనేది మంచిగా మెత్తగా ఉడికే వరకు అయితే మనం సాంబార్ మసాలా నించుకోవాలి. ఆ తర్వాత అయితే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకొద్దిసేపు అయితే మరగనిచ్చాను. అసలు ఎప్పుడైనా కూడా సాంబార్ అయినా పప్పుచారు అయినా ఎంత మరిగితే అంత టేస్టీ ఉంటుంది. అలా బాగా మరగనివ్వాలి. ఒక 10 to 15 minutes అయినా మరిగిందంటే చాలా బాగా అవుతుంది అన్నట్టు. ఒక 10 minutes చాలు, ఒక 10 minutes మరిగితే చాలు అన్నట్టు. ఇంకా ఇదైతే మంచిగా మరిగింది, మంచిగా అయిపోయింది అన్నట్టు. సాంబార్ అయితే పప్పుచారు ఇది ఇంకా మనం వేడివేడిగా అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. చలికాలంలో, వానాకాలంలో, ఏ కాలం అయినా సరే పప్పుచారు వేడిగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనైతే బట్టలన్నీ ఇలా అయితే ఆరేసాను. ఏంటంటే ఎక్కడెక్కడ ఎండ కనిపిస్తుందో అక్కడక్కడైతే మొత్తం వేసేసాను నేనైతే. ఇంకా కొన్ని మా అత్తమ్మ చీరలు అవైతే ఉన్నాయి, అవైతే ఇంకా వర్షంకి తడిచిపోతాయి, అంటే అంత పెద్దగా లేదన్నట్టు అక్కడ వేయడానికి. అందుకని కింద పార్కింగ్లో అయితే వేసాను. ఇంకా మాకైతే వర్షాకాలంలో అయితే ఇదైతే బాగుంటుంది, పార్కింగ్లో మంచి బట్టలన్నీ వేసుకోవచ్చు అన్నట్టు. అందుకనే కింద కొన్ని అయితే కొన్ని అయితే వేసుకుంటాం. ఇంకా నేనైతే ఇవన్నీ అయితే ఇక్కడ వేసేసాను. ఇంకా అంశు ఇంకా కన్నయ్య అయితే వచ్చేసాడు. వాళ్ళిద్దరు స్కూల్ టైం అయితే 1:30 వరకే అన్నట్టు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళిద్దరికి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ చేసి తినిపించాలన్నట్టు. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసాను. ఇంకా వీళ్ళు ఏంటంటే ఎంత బాగా ఇప్పుతారో అసలు, సాక్స్, షూస్ ఇప్పి మంచిగా ఇట్లా పెడతాడు మనిషి అయితే. ఇంకా మా రిషి కన్నా అంత డీసెంట్ లేదు, కానీ మనిషి అయితే మంచిగా ఇట్లా తీసి పెడతాడు.
ఇంకా వాడే ఫస్ట్ వెళ్ళాలన్నట్టు, నేను వెళ్ళొద్దు ముందు వాడే వెళ్ళాలని అంటాడు. ఇంకా ఆ రోజైతే తుమ్మికూర తీసుకొచ్చాము. ఇంకా ఏమంటారు, ఇవన్నీ మా ఇంటి ముంగట ఆంటీ వాళ్ళ దగ్గర చాలా ప్లేస్ ఉందన్నట్టు, చాలా చెట్లు ఉన్నాయి ఆంటీ వాళ్ళ ఇంటి ముంగట. ఇంక ఈ వర్షాకాలంలో అన్ని చెట్లన్నీ పీకేస్తుంది ఆంటీ, అందుకని ఇంకా తుమ్మికూర ఇవన్నీ అయితే ఉన్నాయి. అయితే బచ్చల కూర, తుమ్మికూర, ఇంకేమంటారు వామాకు, ఇవన్నీ అయితే ఉండే, మైదాకు, ఇవన్నీ చాలా ఉండే అన్నట్టు. ఇంకా అవన్నీ తెంపినాం మేము, నేను, మా అత్త, మా ఆంటీ, ఇంకొక ఆంటీ, అందరం కలిసి తెంపినాము. మైదాకు చూడండి ఎంత తెంపినాము అసలు. ఈ మైదాకు అంతా కూడా మేము మంచిగా చేట్లకు పెట్టుకుందాము, ఏమంటారు వినాయక చవితికి అన్నట్టు ఇంకా తెంపామన్నట్టు. అయితే పైకి తీసుకెళ్ళలేదు, కింద సోఫాలు ఉన్నాయి అన్నట్టు, ఇంకా కిందనే మొత్తం సాఫ్ చేసేసి ఇంకా పైకి అయితే తీసుకెళ్ళాము. ఇంకా అదంతా క్లీన్ చేసేసాము, అన్ని ఆకుకూరలు అవన్నీ. ఇంకా రిషిని అయితే తీసుకొద్దామని అయితే మేమైతే వెళ్ళాం. నేను ఇంకా అన్షి ఇద్దరం వెళ్ళినాము. ఇంకా రిషి అన్నాను కదా, రిషికి ఆ రోజు కొద్దిగా ఫీవర్ ఉండే, పాపం స్కూల్కి వెళ్ళాక ఫీవర్ వచ్చింది రిషికి. ఇంకా అందుకని ఇలా డల్గా అయితే కూర్చున్నాడు, అసలు ఏం తినలేడు. అయితే ఇంకా వచ్చాక అయితే నేను సేమియా ఉప్మా చేసి ఇచ్చిన, అసలు ఏం తినలేరు ఆ రోజు అయితే, మొత్తం ఫాస్టింగ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు. ఇంకా సేమియా ఉప్మా చేస్తే కొద్దిగా ఇష్టంగా అయితే తింటాడు కదా అన్నట్టు వేసి ఇచ్చిన. ఇంకా మా రిషికి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కూర్చున్నాడు అన్నట్టు టీవీ చూసుకుంటా. వాడు టీవీ చూసేంత లోపు అయితే నేనైతే సేమియా ఉప్మా చేసిన, తింటున్నాడు. ఇంకా అంశుకి రిషికి ఇద్దరికి పెట్టించిన. కన్నయ్య ఏమో రాలేకుండే, పైనే ఉండేవాడు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినండే, అందుకని వాడు అయితే రాలేడు తినడానికి. అయితే ఆ రోజు నేనైతే వామాకు చట్నీ అయితే చేశాను, ఎంత బాగుంది తెలుసా. అయితే నేను చెప్పిన కదా ఆంటీ వాళ్ళ ఇంటి ముంగట వామాకు తెంపామని, సో ఆ వామాకుతో అయితే నేను ఫస్ట్ టైం చేసిన, కానీ ఎంత టేస్టీ ఉందో అసలు. అయితే వామాకుకి కావాల్సింది, చట్నీకి కావాల్సింది ఏంటంటే శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ధనియాలు, అలాగే ఎండుమిర్చి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వామాకు కూడా కొద్దిగా ఆనియన్, ఇంకా వామాకు, పసుపు వేసి వేయించేసి అది మొత్తం చల్లగాయాక అన్నీ కలిపి గ్రైండ్లో వేసేసుకోవడమే. గ్రైండ్ చేసేసి దాన్ని అయితే పోపు అయితే వేయాలి. చాలా బాగుంటుంది అసలు, ఇది రైస్కి అయితే సూపర్ కాంబినేషన్. నాకైతే ఎంత నచ్చిందో, ఫస్ట్ టైం చేశాను కానీ ఎక్సలెంట్ అయింది. లాస్ట్లో అయితే ఇలా ఆనియన్స్ అయితే వేసి కలిపేశాను. ఇంకా ఆ రోజైతే నైట్ డిన్నర్ అయితే మా అత్తమ్మ అయితే జొన్న రొట్టె అయితే చేసేసింది. ఇంకా మేమైతే ఇడ్లీకి అయితే నేనైతే నానబెట్టేస్తాను, ఒకటేమో మిల్లెట్స్ ఇడ్లీ, ఒకటేమో వైట్ ఇడ్లీ. ఇంకా మా పిల్లలు కొన్నిసార్లు తిన్నారు అన్నట్టు, అందుకని వైట్ ఇడ్లీ పెట్టాను. సో అంతే అండి ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్.